ఎవ్రీవన్ తాత వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే గుంటూరు బయలుదేరిపోయాం. మధ్యలో ఒక ఊరు వెళ్ళామండి. నిడుమోలు పక్కన ఉంటుంది బోర్డు చూసారు కదా, నిమ్మకూరు అండి. ఈ ఊరు చూసినప్పుడు ఎవరైనా గుర్తొచ్చారా? ఫేమస్ యాక్టర్ అండి, మన పాత ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారి సొంత ఊరు అనమాట. ఆయన ఎన్నో సినిమాలు ఎంతో బాగా చేశారు కదా, అంత గొప్ప యాక్టర్ మళ్ళీ పుట్టరు అన్నట్టు ఆయన ఊరే తీసుకొచ్చారు. నేను ఎప్పుడు చూడలేదని. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న నిమ్మ తోటంతా బాలకృష్ణ గారికి ఇచ్చారండి. ఎన్టీఆర్ గారు ఆస్తి పంపకంలో చాలా పొడవు ఉంటుందండి. మొత్తం నిమ్మతోటే అనమాట. ఒక 25 ఎకరాలు ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. అట్లాగే ఆయన కట్టించిన స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ మంచిగా డెవలప్ అయి ఉన్నాయి. అట్లాగే ఈ విగ్రహాలు 2 ఎన్టీఆర్ గారిది, వాళ్ళ ఆవిడ గారిది, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆవిష్కరణ చేశారంట. అందరూ ఆగి భలే ఫోటోలు దిగుతున్నారు. ఊరైతే భలే డెవలప్ అయి ఉందండి. రోడ్లు కానీ అన్నీ మంచిగా, ఇల్లులు అయ్యి. అప్పట్లో ఇల్లే మంచిగా ఉండేదంట. ఇప్పుడైతే అన్ని ఇల్లు డెవలప్ అయ్యాయి. ఇప్పుడు వస్తుంది చూడండి, ఈ ఇల్లే ఎన్టీఆర్ గారి ఇల్లు ఉన్న ఇల్లు అనమాట. అప్పుడప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ చుట్టాలు వస్తూ వెళ్తూ ఉంటారంట. ఊరు కూడా మంచిగా డెవలప్ అయ్యింది. అట్లాగే అప్పట్లో ఆయన ఉన్నప్పుడు కట్టించిన రౌండ్ బస్ స్టాండ్ అనమాట. ఈ ఊరిలో ఎక్కడా చూడలేదు. నార్మల్గా ఉంటే బస్ స్టాప్స్ ఎక్కడైనా సరే. ఊరైతే మంచిగా డెవలప్ చేశారు. చాలా బాగుందనమాట. మళ్ళీ ఒకసారి చూసేయండి, బాగుంది కదా ఇల్లు. సింపుల్గా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందనమాట. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కట్టించిన విగ్రహాల దగ్గర ఫొటోస్ అయితే దిగేసేసి మంచిగా వచ్చేసాం. బాగుంది కదండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.